హాయ్ అండి, ఎలా ఉందండి మూవీ? గలీజ్ అనిపించింది. ఏం లేదు, స్టోరీలో ఏం లేదు, బోర్గా అనిపించింది. జోక్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ కామెడీ సింక్ అవ్వట్లేదు. జాతి రత్నాలకి దీనికి అసలు పోలికే ఉండదు. నిజంగా గలీజ్ అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా ఏం లేవు, అంతలా ఏం లేవు. డైలాగ్స్ కూడా అంత సూపర్ గుడ్ ఏం అనిపించలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ అసలు చేయలేదు, ఎక్స్పెక్టెడ్ లేదు. ఫన్ ఎక్కడ అనిపించి ఎక్స్పెక్ట్ చేసాం. ఫన్ మేబీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి అన్న ఎక్స్పెక్ట్ చేసాం. మొన్న రీసెంట్గా మౌలి షార్ట్స్ సినిమాలో ఏదో వచ్చాడు కదా అబ్బాయి, అక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఐ మీన్ యాక్టింగ్ ట్రై చేశారు, బట్ అంత టాప్ నాచ్లో ఏం లేదు. బట్ ఈ ట్రైడ్. కాయాదు లోహర్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. బట్ సినిమా ఓవరాల్ గా గలీజ్ అనిపించేసింది. ఫంకీ డైలాగ్స్ లో ఉన్నాయి కానీ ఫన్ గా లేవు. నో, నాట్ ఎట్ ఆల్. అసలు ఆయన వేరే లెవెల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అసలు నో అసలు ఏం లేవు. రేటింగ్ 10కి అయితే అసలు రేటింగ్ ఇవ్వడం ఆలోచనలో రావట్లేదు రేటింగ్. బట్ ఓకే, స్టిల్ 5 విత్ ద ఎఫర్ట్స్. బాగుందండి, సూపర్ ఉంది. కామెడీ బాగుంది అన్న. విశ్వక్ సేన్ బాగా చేసిండు అన్న, యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, అంతా బాగుంది సినిమా. కంబ్యాకే అన్న. జాతి అంతే అన్న, నువ్వు జాతి రత్నాలు చూసుంటే నీకు అర్థమవుతుంది. అంతా ఫన్ మీద నడుస్తుంది సినిమా, అంతా స్క్రీన్ ప్లే సినిమా. అనుదీప్ బయోపిక్ అని చెప్పలేము కానీ అనుదీప్ కనిపించిండు అన్న. విశ్వక్ సేన్ లో అనుదీప్ కనిపించింది. హీరోయిన్ ఏం చెప్తామన్న, హీరోయిన్ ఎట్లుందా అంటే బాగుంది అన్న. హీరోయిన్ అనుదీప్ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్ ఉండదు అన్న, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంది. రేటింగ్ మన అట్లా ఏముండదు అన్న, మూడు బట్టి అన్న. ఇప్పుడు నీకంటే మూడు బట్టి సినిమా ఉంటుంది అన్న. జాతిరత్నాలు సినిమా నీకేమన్నా మూడు బాగోపోతే చూస్తే 10 స్టార్ రేటింగ్ ఇస్తాను. అట్లా మూడు బట్టి చూడాలన్న సినిమా. చాలా బాగుంది ఆ సినిమా మాత్రం. అందరు రండి, అనుదీప్ బాగా తీశాడు సినిమా. కేవలం అనుదీప్ కోసం రండి సినిమా కోసం. విశ్వక్ సేన్ అన్న కూడా బాగా చేశాడు యాక్టింగ్. బాగుందన్న సినిమా. ఫన్ సీన్స్ ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయి అన్న, ఫన్. అందరూ క్రింజ్ అని అన్న అన్ని నమ్మకండి, సినిమా బాగుంది, అందరు రండి అన్న. సినిమా బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చా? కంబాకే. లైలా ఇది అన్నారు కానీ సినిమా బాగుందన్న, చాలా బాగుంది. నెగిటివ్ నమ్మకండి, బాగుంది సినిమా, అందరు రండి. నేను 8 ఇస్తాను. మంచి సినిమా అన్న. విశ్వక్ సేన్ అన్న మంచి రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా చూసిండు. పక్క హిట్ అన్న, పక్క హిట్ సార్ మాత్రం. ఫన్ సీన్స్ ఎలా ఉన్నాయి అన్న? చాలా బాగున్నాయి, ఒక్కొక్క పంచ్ బాగుందన్న. డైరెక్టర్ బాగుందన్న సినిమా మాత్రం. చాలా డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుందన్న, కామెడీ మాత్రం చాలా ఉందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా పక్కా చూడొచ్చు ఫ్యామిలీతో. జాతిరత్నాలు మించుందా? అంతకు మించి అని చెప్పలేము అన్న, కానీ బాగుందన్న, బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చా? పక్క 100% కంబ్యాక్. ఈ సినిమా పక్క హిట్ అన్న, పక్క హిట్. నేను 5 ఇస్తాను. మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, అంతా కొంచెం యావరేజ్ లెక్క అనిపించింది నాకు. బట్ ఓకే, మూవీ ఓకే, అందరూ చూడవచ్చు. ఎంటర్టైన్మెంట్. అనుదీప్ అంటే అన్ననే సూపర్ మూవీ ఇది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే కాయడు లోహర్ నాకు బాగా నచ్చింది, ఆమె కోసమే వచ్చిన. ఇంకా విశ్వక్ సేన్ అన్న డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి అన్న. బయోపిక్ అయితే కాదన్న, బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. కానీ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. అది హీరో వల్ల ఇన్స్పైర్ అయినా, హీరో దీంట్లో అదే చెప్పింది నాకు. కానీ మూవీ ఎక్సలెంట్ బ్రో, చూడవచ్చు, అందరు చూడవచ్చు. అంటే 5కి 3.5 ఇస్తా. డైలాగ్స్ ఉన్నాయి అన్న, కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి. మూవీ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది, రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉందన్న మన ఫంకీ మూవీ? అయితే సూపర్ ఉంది మూవీ. ఎమోషనల్ తోటి చాలా టచ్ చేసిండు. జాతిరత్నాలు అన్నాం కానీ దానికన్నా మంచిగా ఉంది. ఇంకా మాకు తెలిసిన డైరెక్టర్ ఎట్లా, సూపర్ మూవీ. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ కామెడీ, ఇంకా డైలాగ్స్
ఇంకా స్పెషల్ ఏంటంటే అన్న మాట్లాడే లాంగ్వేజ్ ఓకే తెలంగాణ స్లాంగ్ అంటే ఫంకీ Super. డైలాగ్ ఎలా అనిపించే సూపర్ సూపర్ సో హీరోయిన్ గారు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. కొత్త హీరోని చాలా బాగుంది. ఇస్రాక్ సేన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ ఏందన్న, ఆల్మోస్ట్ కంబ్యాక్. ఎప్పుడైనా నా కంబ్యాకే. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి మీకు తెలియదు ఏం లేదు. ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం. మామూలుగా మనం ఎంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు అన్నీ చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చారు. ఇంకా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని చెప్పి కోరుకుంటున్నాం. కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇక నెగిటివ్ చేసుకోవడానికి ఆయనకి ఎప్పుడు ఏం పనిపాటు ఉండదు అన్న. అది ఏంటంటే ఆయనకి పైసా పెట్టి సినిమా తీసుకోవడానికి తెలుస్తుంది దాని వాల్యూ ఏందని. వాల్యూ లేనివాడు అట్లనే చెప్తాడు. ఏదో ఆయన సొంత పైసా పెట్టి ఆయన కష్టం మీద సినిమా తీయమని చూద్దాం. అది ఏనట్టు రోల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 to 5% ఇస్తాం. థ్యాంక్ యూ. ఇట్లా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఎట్లా అనిపిస్తుంది రివ్యూ అడిగితే చెప్పడానికి నాకు మస్తు గలీజ్ అనిపిస్తుంది. బట్ మూవీ అయితే క్రేజీ ఉంది. అనుదీప్ కేవీ స్టైల్లో విశ్వకన్నాని చూడడం క్రేజీ. ఆ పంచెస్ అయితే మస్తు వర్కౌట్ అయినాయి. థియేటర్ అయితే ఇట్లా బ్లాస్టింగ్ ఉంది, అందరు నవ్వుతున్నారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా యాజ్ ఏ అనుదీప్ కేవీ ఫ్యాన్గా అండ్ విశ్వకన్నా ఫ్యాన్గా. హిలేరియస్ ఫుల్. సో మూవీ ఎలా అనిపించింది బ్రో? డైరెక్ట్ తెలుగు మూవీ చేసింది కదా హీరోయిన్ క్యూట్ బాగుంది తన రోల్. సో నేను ఇంకా మేజర్లీ ఏంటంటే విశ్వకన్నా ఫన్, అనుదీప్ కేవీ డైలాగ్స్ దాని గురించి వచ్చాను అనమాట. ఫుల్లీ హిలేరియస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో ఫంకీ డైలాగ్ ఎంతవరకు థియేటర్లో మెప్పించాయి? హిలేరియస్ బ్రో. అంటే ఎవ్రీ డైలాగ్ ఇంకా మన అనుదీప్ కేవీ స్టైల్ ఎలా ఉంటుంది ఆ పంచెస్ అదంతా సూపర్ బాగుంది. హిలేరియస్గా ఇప్పుడు థియేటర్లో చూస్తేనైతే ఫుల్ ఆన్ బ్లాస్ట్. చిన్న చిన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్గా నవ్వుతున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ అని ఏముంటుంది ఇంకా అనుదీప్ కేవీ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సీన్ వైజ్ ఫన్ డైలాగ్స్ పంచెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫన్ అర్థం చేసుకుంటే సీన్స్ ఆ మెయిన్ స్టోరీ కన్నా పంచెస్ మెయిన్. ఆ పంచెస్లో వెళ్ళిపోతుంది దాంట్లోనే ఫన్లో. ఇస్రాక్ సేన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చా? ఆబ్వియస్లీ కంబ్యాక్ అంటే లైక్ ఇది ఒక మంచి హిట్ అవుతుంది, మంచి పాజిటివ్ టాక్లో వెళ్తుంది. సో అనుదీప్ గారు బయోపిక్ అంటున్నారు, నిజమేనా? నాగశ్విన్ గారు బయోపిక్ ఏమైంది లాస్ట్లో ఉంది. లాస్ట్లో మెన్షన్ చేస్తాడు అనమాట అనుదీప్ కేవీ లాగానే. మేబీ అనుదీప్ నాగశ్విన్ బయోపిక్ లాంటిది ఇది. యాక్చువల్గా సేమ్ సిమిలర్ స్టోరీ ఉంటుంది నాగశ్విన్ గారిది కూడా. సో మేబీ అలా అనుకోవచ్చు, నాగశ్విన్ గారిది అనుకోవచ్చు. యా. సో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా? ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీస్కి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. యాక్చువల్గా యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ పంచెస్ అర్థం అవుతాయి. సో అలా ఓవరాల్ రేటింగ్ ఇస్తారు? రేటింగ్స్ ఏమి ఇవ్వలేను, బట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేను అనుకున్నాను కన్నా డబుల్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో గొల్లపురం ఎరుపు సినిమాలో అదరగొట్టేశాడు అనుదీప్. నా కన్ను చూస్తున్నారు కదా, పిండి ఏడిపించేశాడు విశ్వాక్సేన్. అండ్ అలాగే సినిమాలోని ఎమోషన్స్ కామెడీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ జీకే అనే క్యారెక్టర్ మాటికి ఎందుకు వస్తుంటో పోతుంటుందో నాకైతే అసలు అర్థం కాలేదు. సో అది తీసేస్తే కొంచెం బాగుందని చెప్పి అనిపించింది. అంతేకాకుండా మా ఏరియాలో పాలతో టీ అయితే చాలా బాగా పెడతారు. మీరు అందరూ కూడా కన్ఫర్మ్గా వచ్చి ట్రై చేయాలా. ఇట్లాంటి రివ్యూస్ గట్రా చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. అసలు మస్తు గలీజ్ అనిపిస్తుంది నాకు కూడా. సో బ్రో మూవీ విషయానికి వచ్చేస్తే నిజంగా కామెడీ అండ్ వన్ లైనర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి సినిమాలోని. బట్ మీరు ఒక పర్ఫెక్ట్ స్టోరీ కావాలనుకుంటే ఈ సినిమా నాట్ దట్ మచ్ రికమెండెడ్ అనమాట. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డైరెక్టర్ చెప్పాడు కాబట్టి నేను అదే చెప్తాను. హీరోయిన్ బాగుందండి, తెల్లగా ఉంది. జాతిరత్నాలు దాంతో కంపేర్ చేయకండి బ్రో. ఎందుకంటే బేసిక్లీ విశ్వక్సేన్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి అంతగా సెట్ కాలేదు అనిపించింది. ఇన్ కేస్ నవీన్ పోల్శెట్టి అయితే అది ఇంకొంచెం ఇంకా పుల్లిచ్చేలా ఉంటుంది. బట్ విశ్వక్సేన్ కాబట్టి ఇట్స్ అంటే అతికించినట్టు అనిపించింది క్యారెక్టర్ ఏదైతే ఉంటుంది. ఆ కామెడీ రోల్స్ చేయలేదా అంటే ఎందుకు చేయలేరండి? లాస్ట్ టైం మనం ఆల్రెడీ చూసాం కదా.